హాయ్ ఫ్రెండ్స్, యూరోపియన్లోని అతిపెద్ద దేశం, ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక దేశపు జీడిపి ఈరోజు -4%లోకి వెళ్లిపోతోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం వచ్చే 5 సంవత్సరాల్లో యూకేలో రెసిషన్ 75%, అమెరికాలో 65%, మన దేశంలో 0% ఉంటుందని అంచనా. బాలీవుడ్ సినిమాలో అందంగా కనిపించిన ఒక దేశం ఈరోజు ఆర్థికంగా దెబ్బతినడానికి కారణమేంటి? పెద్ద పెద్ద దేశాలన్నీ రెసిషన్లోకి వెళ్లిపోవడానికి అసలు రీజన్ ఏంటి? భారత్ రెసిషన్ను తప్పించుకునే దిశగా ఎలా అడుగులు వేస్తోంది? అలాగే భారత్ ఇతర పెద్ద పెద్ద దేశాల నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. చాప్టర్ 1, రెసిషన్ అంటే ఏంటి? రెసిషన్, లే ఆఫ్, క్లోజ్ డౌన్ ఇలాంటి మాటలు ముందు కొన్ని సంవత్సరాల పాటు వినవలసి వస్తోంది. అసలు రెసిషన్ అంటే ఏంటి? ప్రతి దేశంలోనూ ఆర్థిక సంవత్సర కాలాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. ఒకవేళ మొదటి 2 భాగాల్లో ఆర్థికంగా ముందుకు వెళుతూ తరువాత 2 భాగాలు ఆర్థికంగా నష్టాలు వస్తే దాన్ని రెసిషన్ అంటారు. 2022 చివర్లో జర్మనీ జీడిపి -0.5% ఉంటే 2023 చివరి క్వార్టర్స్లో -0.3%. అంటే జర్మనీ ఇప్పటికే రెసిషన్లో ఉంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ సంఖ్యలు వినడానికి చాలా చిన్నగా కనిపించినా వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యూకేలో జర్మనీ ఆర్థికంగా బలపడిన దేశం. అక్కడ ఆర్థికంగా దెబ్బతింటే పూర్తిగా యూకే దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలు జర్మనీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది చెప్పడానికి 3 కారణాలున్నాయి. మొదటిది, జర్మనీలో అనారోగ్య ఆర్థిక వ్యవస్థ ఉండడం. అంటే అర్థం ఏంటి? ఆర్థికంగా మెరుగుపడాలి అంటే సంపద సృష్టించుకోవాలి. సంపద రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. ప్రజల్లో ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకం ఉండాలి. వారి ఉద్యోగాల పట్ల భరోసా కలగాలి. బోనస్ ఇవ్వాలి. వారికి ఇష్టమైనవన్నీ కొనుక్కునే విధంగా వారిని ఉత్తేజపరచాలి. ఇవన్నీ మార్కెట్లో ఆశావాద దృక్పథాన్ని పెంచుతాయి. కానీ జర్మనీలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అందుకు 2 కారణాలు. ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరొకటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం. ప్రజల్లో ఈ రోజు బాగానే ఉంది, అసలు రేపు అనేది ఉంటుందో లేదో అన్న భయం. అందుకే ఉన్న డబ్బుని వారు చాలా పద్ధతిగా, పొదుపుగా వాడుకుంటున్నారు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెడుతున్నారు. ఉదాహరణకు ఒక పెయింట్ షాప్ని తీసుకోండి. మన దేశంలో దాదాపు 10% జనాభా దీపావళికి వారి ఇళ్లకు రంగులు వేయిస్తారు. ఇందుకోసం కంపెనీలు పెయింట్ ఉత్పత్తి చేస్తాయి, తయారు చేసేందుకు ముందుకొస్తాయి. వ్యాపార ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షిస్తాయి. అదే ఆర్థిక సంక్షోభం కారణంగా 5% జనాభా మాత్రమే దీపావళికి పెయింట్లు వేయించుకోవాలి అనుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఆ కంపెనీ పెట్టిన ఖర్చంతా లాస్ అవుతుంది. అప్పుడు కంపెనీ ఎదగడానికి బదులు నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తుంది కదా. కనీసం నిలదొక్కుకోకపోతే మార్కెట్లో నిలవలేదు. మరింత దిగజారి ఉద్యోగులందరినీ తీసివేయాల్సి వస్తుంది. అంటే లే ఆఫ్ మొదలవుతుంది. ఇదే ఇప్పుడు జర్మనీలో ఉన్న పరిస్థితి. రెసిషన్కు మరొక కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇది పాశ్చాత్య దేశాల అన్నిటి మీద ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ దేశాలన్నీ దెబ్బతింటున్నాయి. అమెరికా, జర్మనీ ఈ 2 దేశాలు కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తోంది. నిజానికి జర్మనీకి రష్యాకి మధ్య పెద్ద కథే ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ నాజీలను ఓడించింది. సోవియట్ రష్యా బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్లో నాజీ దళాలను మట్టుపెట్టింది. ఈ యుద్ధంలో 91,000 మంది సైనికులు లొంగిపోయారు. ఇందులో జర్మనీపై రష్యా వైఖరి ఏంటి అన్నది మనకైతే ఖచ్చితంగా తెలీదు. కానీ ఇప్పుడు జర్మనీ రష్యా మీద ఎనర్జీ అవసరాల కోసం ఆధారపడి ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వాటి ఖర్చు కూడా పెరిగిపోయింది. దానికి తోడు అమెరికా నార్డ్ స్ట్రీమ్ను విధ్వంసం చేయడంతో జర్మనీకి రష్యా నుండి రావాల్సిన న్యాచురల్ గ్యాస్ ఆగిపోయింది. ఈ సంఘటన జర్మనీకి షాక్ ఇచ్చింది. విధానాలలో కూడా మార్పులు చేర్పులు అవసరమయ్యాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఫాసిజం వైపు మొగ్గు చూపింది. కేవలం వారి జీడిపిలో 1% మాత్రమే మిలిటరీకి ఖర్చు పెడుతోంది. ఒకవైపు ఎప్పటినుంచో రష్యా చూపిస్తున్న వైఖరి, మరోవైపు అమెరికా. ఈ రెండింటి మధ్య జర్మనీ తన మిలిటరీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 2024 నాటికి $100 బిలియన్ మిలిటరీ కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు యూరప్ దిశగా కూడా రావడం మొదలుపెట్టింది. $8 మిలియన్ ఉక్రెయిన్కి జర్మనీ సహాయం పంపించడానికి ప్యాకేజీని ప్రకటించింది. దానికి తోడు 8,000 మంది ఉక్రెయిన్ వలసదారులు జర్మనీలో ఆశ్రయం పొందుతున్నారు. వీరి ఆలనాపాలన జర్మనీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఇప్పటికే జర్మనీలో ద్రవ్యోల్బణం గత 70 సంవత్సరాల్లో లేని విధంగా క్షీణించింది. దానివల్ల రోజురోజుకి ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. పరిశ్రమలకు ఇది మరొక దెబ్బ. కొత్త ఉద్యోగులను నియమించుకోలేదు, ఉన్న ఉద్యోగులను పొమ్మనలేదు. ఇదంతా రెసిషన్కి దారితీస్తోంది. రెసిషన్కు 3వ కారణం వాణిజ్యం. జర్మనీ ఆర్థిక వ్యవస్థ దాదాపు సగం పైగా ఎక్స్పోర్ట్స్ మీదే ఆధారపడి ఉంది.
జర్మనీ ప్రతి సంవత్సరం $135 బిలియన్ కార్లు ఎగుమతిలో, $133 బిలియన్ మెషినరీ, $104 బిలియన్ రసాయన పదార్థాలను ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా అమెరికా, చైనా ఈ 2 దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు ఈ 2 దేశాలు తీవ్రమైన వ్యతిరేక భావనతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రతి సంవత్సరం జర్మనీ $238 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ద్వారా పొందుతుంది. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది. 2020లో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మేక్ ఇన్ అమెరికా, ఆత్మనిర్భర్ అమెరికా అన్న నినాదం ముందుకొచ్చింది. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా ఉత్పత్తులు మాత్రమే ఉపయోగించాలని, అమెరికాను గొప్పగా చూపించాలి అన్న నినాదం ముందుకు తీసుకొచ్చారు. అది జో బైడెన్ హయాంలో ఎక్కువైంది. ఇక చైనా సంగతి సరే, వాటి ఉత్పత్తులు ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉన్నాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఇంకొకరిని అడుగు పెట్టనివ్వదు. అంటే జర్మనీ ఆర్థిక వ్యవస్థ జర్మనీ చేతిలో లేదు, ఇతర దేశాల మీద ఆధారపడి ఉంది అన్నది స్పష్టమవుతుంది. చాప్టర్ 2 యూరోప్ ద ఎండ్. మనం మన సినిమాలో ఉన్నత చదువుల కోసం లేదా మంచి ఉద్యోగంలో ఉన్న హీరోని ఊహించుకుంటే ఖచ్చితంగా యూరోప్లోనే ఉంటుంది. అయితే అదంతా గతమేనా? ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే యూరోప్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతుంది అనేది వాస్తవం. ప్రతి దేశానికి 2 భాగాలుంటాయి. ఒకటి ఎదుగుదల, మరొకటి తగ్గుదల. జర్మనీ 70 సంవత్సరాల పాటు ఆర్థిక అభివృద్ధిని చూసింది. ఒక గోల్డెన్ పీరియడ్ని అనుభవించింది. ఇప్పుడు తగ్గుతోంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాల వల్ల భయం లేదు, అభివృద్ధి ఎంత చేయగలదో అంతా చేసి చూపించింది. కానీ ఇప్పుడు వారు చేసిన సంస్కరణలే వారిని దెబ్బతీస్తున్నాయి అంటే ఆశ్చర్యం లేదు. పైగా జర్మనీలో 44 సంవత్సరాలు మాత్రమే సగటు వయోపరిమితి. అంటే యువత తొందరగా రిటైర్ అయిపోతుంది. ప్రతి దేశానికి యువత మాత్రమే పునాది వేస్తుంది అంటారు. ఇక్కడి నుంచి అంటే మన దేశం నుంచి ఎవరైనా యూరోప్కి వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ స్థిరపడాలన్నా యూరోప్ వారికి స్వాగతం పలుకుతుంది. మనకు అవకాశాలు ఎంత ముఖ్యమో వారికి టాలెంట్ అంటే అంత ముఖ్యం. అందుకే ఇతర దేశాల నుంచి యువతను రప్పించుకుంటుంది. అలాగే కొన్ని యూరోప్ యూనియన్లు ఆర్థికంగా మంచి నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటే మరికొన్ని దిగజారుతున్నాయి. దిగజారే వాటిని పిగ్స్ అంటారు. పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్ వీటి బాధ్యత కూడా యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి ఆర్థిక బలం కలిగిన దేశాలే చూసుకునేవి. ఇప్పుడు జర్మనీ, యూకే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫ్రాన్స్ సమస్యలు ఇక చెప్పనక్కర్లేదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలు మిడిల్ ఈస్ట్, తూర్పు ప్రాంతాల దేశాలు ఉన్నాయి. అలాగే సింగపూర్, భారత్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం భారత్లో రెసిషన్కి అవకాశం లేదు. అందుకు సంబంధించి వివరాలను చూస్తే 2014 నుంచి 2020 వరకు జీడీపీ పెరుగుతూనే వస్తోంది. జీతాలు పెరిగాయి, అవసరాలు పెరిగాయి. అవసరానికి తగ్గట్టు పరిశ్రమలు కూడా పెరుగుతున్నాయి. ప్రతి దేశానికి కావాల్సిన ఆర్థిక వనరులను మనమే సమకూరుస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో మనది యునైటెడ్ స్టేట్స్ తర్వాత 2వ స్థానం. ఇంగ్లీష్ మనకు ముఖ్యమైన భాష కాదు, కానీ ప్రపంచం మొత్తం అర్థం చేసుకునే భాష. అందుకే మన దేశంలోని వాళ్ళు ఎక్కడైనా నివసించగలరు అని నిరూపించారు. ఎటువంటి వ్యాపారానికైనా ఏ దేశంలోనైనా సిద్ధంగా ఉంటారు. ఇక మన దేశంలో ఆర్థిక అభివృద్ధి మిడిల్ క్లాస్తోనే సాధ్యమవుతుంది. దాదాపు 30 కోట్ల మంది ప్రజలు ఈ విభాగంలో ఉన్నారు. సగటు వయసు కూడా 33 సంవత్సరాలు. అంటే యువత మన దేశానికి పటిష్టంగా ఉంది. వారి ఆలోచనలతో జీడీపీని మాత్రమే ముందుకు తీసుకువెళ్లడం లేదు, పూర్తిగా దేశ అభివృద్ధిని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలుపుతున్నారు. చాప్టర్ 3 లెసన్స్ ఫర్ ఇండియా. భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇప్పుడు జర్మనీ ఉన్న పరిస్థితుల నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. కొన్ని నెలల క్రితం జర్మనీకి చెందిన ఒక మ్యాగజైన్ ఒక కార్టూన్ని ప్రచురించింది. అందులో భారత్ చైనా కన్నా ముందుందని చాలా విమర్శనాత్మక రూపంలో చూపించింది. అది మన జనాభా విషయంలో, చైనా కన్నా నిజంగానే జనాభా విషయంలో మనమే ముందున్నాం. కానీ దాన్ని చూసే కోణం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఆ కార్టూన్లో చైనాని బుల్లెట్ ట్రైన్లా చూపించి భారత్ ప్రజలను ఎక్కువ రద్దీగా ఉండే సాధారణ రైలు మీద కిక్కిరిసి కూర్చున్నట్లుగా చూపించారు. ఈ కార్టూన్ వల్ల చైనాకు పోయేదేం లేదు, కానీ భారత్ మాత్రం ఆలోచించుకోవాలి. చైనా 1979లో ఒక కుటుంబానికి ఒకే బిడ్డ అన్న నినాదాన్ని తీసుకొచ్చింది. దానివల్ల జనాభా తగ్గుతుంది. జనాభా తగ్గినందువల్ల దేశానికి ఎంత నష్టమో తెలియడానికి చైనాకి చాలా సంవత్సరాలే పట్టింది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఒకే బిడ్డ అన్న నినాదాన్ని తీసేయాల్సొచ్చింది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2016 వరకు ఒకే బిడ్డ నినాదం ఉండడం వల్ల చాలామంది కేవలం మగబిడ్డలకు మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మరి మగబిడ్డలను మాత్రమే కన్నవాళ్లు ఉన్నారు. దానివల్ల ఆడ మగ నిష్పత్తిలో చైనా ప్రపంచంలోనే చాలా హీన పరిస్థితుల్లో ఉంది.
ఈ నిష్పత్తిని సరిచేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. జర్మనీ ఈ విషయంలో చైనాని సమర్థిస్తుంది. ఎందుకంటే చైనా వారికి ప్రథమ బిజినెస్ పార్ట్నర్ కాబట్టి భారత్ మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలుస్తూనే ఉంటుంది. కానీ మన దేశం మాత్రం అన్నిటినీ చూస్తూ అలా న్యూట్రల్గా ఉండాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరిలో 13,000 మంది నిరసనకారులు బెర్లైన్లో నిరసన తెలియజేశారు. వారి నినాదం నాట్ మై వార్, నాట్ మై గవర్నమెంట్. నా యుద్ధం కాదు, నా ప్రభుత్వం కాదు. ఉక్రెయిన్కి యుద్ధ సామాగ్రిని పంపించవలసిన అవసరం జర్మనీకేముంది? రేపొద్దున్న అవసరమైతే పౌరులను కూడా యుద్ధానికి పంపిస్తుంది. దాని ప్రభావం ఆర్థికంగా ప్రజల మీదే పడుతుంది. అందుకే ఈ నిరసన చేపట్టారు వాళ్ళు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి న్యూట్రల్గా ఉన్నందువలన అన్ని దేశాలు భారత్ని విమర్శించాయి. కానీ అదే సరైన నిర్ణయమని అందరికీ అర్థమైంది. దానివల్ల అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, విదేశీ సంబంధాలు మెరుగుపడ్డాయి. తెలివైన వ్యక్తి ఇతరుల నుంచి చూసి తెలివి తెచ్చుకుంటాడు, లేదా తన తప్పిదాల నుంచే నేర్చుకుంటాడు. ఈ సామెతనే ఇక్కడ భారత్ నిరూపించింది, అనుసరించింది కూడా. అందుకే ప్రగతి సాధిస్తోంది.